నమస్తే. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయి. అండ్ ఈ నోర్వాక్ అనే నోరో వైరస్ అనేది ఒకటి కూడా చాలా ప్రబలంగా విస్తరిస్తున్నది. దీనివల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు సఫర్ అవుతున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. నేను ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నా. నీలోఫర్ ఆసుపత్రికి కూడా నెంబర్ మరింత పెరుగుతున్నది. ఓపీ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. సో నేను ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ గారితో ఉన్నాను. సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు ఎంతమంది, దీని నుంచి ఏ రకంగా ప్రజలు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్, మీరు ఆసుపత్రి సూపరింటెండెంట్ అయ్యారు. సో ఎనీవే, ఏంటి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్, నీలోఫర్లో ఉన్న పరిస్థితి ఏంటి? దిస్ ఈజ్ ఎ సీజన్. వన్స్ రెయిన్ వచ్చి పడినప్పుడు వాతావరణం చల్లగా అయిపోతుంది. 2 డిసీజెస్ ఆర్ వెరీ ప్రామినెంట్. ఒకటేమో గ్యాస్ట్రోఎంటరైటిస్. అంటే ఇంతకుముందు గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా ఎక్కువగా నడిచింది. ఇప్పుడు ఏమైంది అంటే డ్రింకింగ్ వాటర్ సేఫ్టీ చాలా ఎక్కువ పెరగటం వల్ల ఈ గత 10 years 15 years నుంచి చాలా తక్కువ వచ్చినాయి గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్. కానీ ఇప్పుడు మళ్ళీ కంటామినేషన్ వల్ల అవ్వనివ్వండి, కొత్త వైరస్ వల్ల అవ్వనివ్వండి, గ్యాస్ట్రోఎంటరైటిస్ మొదట వాంతులు వస్తాయి, తర్వాత లూజ్ మోషన్స్ వస్తాయి. ఇట్లాంటి కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి. సో యూజువల్లీ ఇవి మనం జస్ట్ ఒక నీళ్ళు ఎక్కువ తాగించడం, బటర్ మిల్క్ తాగించడం, ఇట్లా గంజి నీళ్ళు తాగించడం, ఇట్లా వీటితో 90% కంట్రోల్ అయ్యి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం సివియర్గా వస్తుంది. బాడీలో ఉన్న ఫ్లూయిడ్ ఎక్కువ వెళ్ళిపోతే, బయటికి వెళ్ళిపోతే మోషన్స్ ద్వారా వాడు కొంచెం షాక్లోకి వెళ్ళిపోతారు. సో అందుకోసం చిన్న లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్తాను. సెకండ్ థింగ్, ఎంత వెళ్ళిపోతుందో అంత మళ్ళీ యాడ్ చేయాలి, బాడీకి యాడ్ చేయాలి. అది నోటి ద్వారా అయినా అవనివ్వండి, ఇంకా తీసుకోలేని పరిస్థితి ఉంటే ఐవీ లైన్ ద్వారా అయినివ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏయిగానే కక్కేస్తున్నాడు, మీరు ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, మీరు ఇచ్చిన ఓఆర్ఎస్ అంటే ఈ ఓఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నది మంచిది కాదు, అందుకోసం కక్కేస్తున్నాడు. ఇది పార్ట్ ఆఫ్ ద డిసీజ్. జబ్బు వల్లనే వాంతులు విరోచనాలు రెండు కలిపి ఉంటాయి. కాబట్టి వాంతులు అవుతున్నా కూడా 5 ml అట్లా తాగిపిస్తూనే ఉండాలి. వేసిన తర్వాత అది అబ్జర్వ్ అయిపోతుంటుంది. సో అందుకోసం నెగ్లెక్ట్ చేయకండి. షాక్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రివైవ్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఒక్కొక్కసారి. సో నో చైల్డ్ షుడ్ నాట్ హ్యావ్ సివియర్ ప్రాబ్లమ్ విత్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అదే వాంతులు విరోచనాలు అతిసారవాది, అదొక మెయిన్ ప్రాబ్లం. సెకండ్ ఏమున్నదంటే ఇప్పుడు సీజన్ మారినప్పుడు ఈ వైరస్ ఉంటుంది, ఊపిరితిత్తుల్లోకి వచ్చే వైరస్. ఈ వైరస్ దానికి మంచి అనుకూల వాతావరణం అనమాట. అది గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరిలోకి వెళ్ళిపోతుంటుంది. సో ససెప్టబుల్ ఇండివిజువల్స్, మోస్ట్ ససెప్టబుల్ ఇండివిజువల్స్ ఎవరంటే చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ఆర్ కొంచెం క్యాన్సర్ నుంచి రికవర్ అవుతున్న వీళ్ళు. సో ఈ చిన్నపిల్లలకి, ఈ ముసలోళ్ళకి ఎక్కువ అటాక్ చేస్తుంది. సో అందుకోసం ఇది ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు లిటిల్ రెస్పిరేటరీ కేర్ అనమాట. నైట్లో పడుకునేటప్పుడు బ్రషింగ్ చేసుకోవటం, మౌత్ క్లీన్గా పెట్టుకోవడం, స్వీట్ తిన్న తర్వాత క్లీన్గా పెట్టుకోవటం. ఆపర్చునిటీస్, అవకాశం దొరికితే ఆ వైరస్ పెద్దగా అయిపోతుంది. దానికి మందు లేదు, సెల్ఫ్ లిమిటింగే ఉంటుంది. బట్ దానివల్ల మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్టీరియా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కువ ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి దగ్గు, రన్నింగ్ నోసు ఇవన్నీ అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. సో అందుకోసం యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ దట్. అండ్ వాంతులు, లూజ్ మోషన్స్లో కూడా బయట వాటర్ తాగకండి. వీలైన తప్పని పరిస్థితుల్లో అయితే వేడి నీళ్ళు చేసుకుని వేడి నీళ్ళ నుంచి చల్లార్చుకొని తాగండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తీసుకుంటే చాలా మటుకు ఈ సీజన్ అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ లేకుండా. ఇప్పుడు ఏ వైరస్ సార్ ఇబ్బంది పెడుతున్నది బాగా? వైరస్ ఇప్పుడు నోవా వైరస్ అని ఉన్నది. కానీ ఇప్పుడు వైరాలజీ ప్రతి పేషెంట్కి మనం వైరస్ తీసి పంపించవలసిన పరిస్థితి ఉండదు. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతుంటాము. సో బికాస్ రోటా వైరస్ అని ఒకటి ఉండేది, అది దానికి ఇప్పుడు వైరస్ వ్యాక్సిన్ ఉన్నది. సో దీనికి ఇంకా ఇది ఈ మధ్యనే ప్రబలుతుంది కాబట్టి దీనికి ఇంకా వ్యాక్సిన్ లేదు. అన్నిటికీ మనం పూణేకి పంపించి అది ఇస్ కాస్ట్లీ అఫైర్. సో రైట్ నౌ మనం చేసేది ఏంటంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి, వస్తే ఎట్లా తగ్గించుకోవాలి, ఈ రెండింటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి.
ఇప్పుడు డెంగ్యూ కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు సార్. అఫీషియల్ డేటా అయితే తక్కువ కనిపిస్తుంది, అన్అఫీషియల్గా చాలా పెద్ద నెంబరే ఉందంటున్నారు. మీ దగ్గర ఇంతవరకు నమోదైన కేసుల నెంబర్ స్టాటిస్టిక్స్ ఐ విల్ నాట్ టెల్ యూ నౌ, బట్ డెంగ్యూ కేసులు రేజింగ్ అయితే ఉన్నది. సో డెంగ్యూలో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది, మీడియాలో కూడా అందరూ చెప్తున్నారు. డే టైం కుట్టే మస్కిటోస్ వల్ల ఎక్కువ వస్తుంది. సో అది కేర్ఫుల్ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఈ డెంగ్యూ అంటే ఒక ఫీవర్ వచ్చింది అనుకుందాం, మనం డెంగ్యూ అని సస్పెక్ట్ చెయ్యాలి. లేకుంటే ఏమవుతుందంటే దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక థర్డ్ డే ఫోర్త్ డేకి అది షాక్ లాగా అవుతుంది అనమాట, అంటే బీపీ పడిపోతుంది. సో మామూలుగా ఆడుకోవటానికో లేకపోతే మామూలు స్కూల్కి వెళ్ళిపోవడం పర్లేదు, జ్వరమే కదా అని ట్యాబ్లెట్లు వేసి పంపిస్తే వాళ్ళు పడిపోవచ్చు, షాక్లోకి వెళ్ళొచ్చు. ఆ పరిస్థితి సస్పెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇది డెంగ్యూ కాదు అని రూల్ అవుట్ చేసుకుంటేనే వెళ్ళాలి. సో డెంగ్యూ ఈజ్ ఒక డేంజర్ పీరియడ్ అని ఒక పీరియడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ థర్డ్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ టైంలో మాత్రం వాళ్ళని బెడ్ రెస్ట్ ఇంట్లోనే ఉంచాలి. అండ్ హాస్పిటలైజేషన్ అవసరమైతే ప్లేట్లెట్స్ పడిపోవటం వాళ్ళకి అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడ్వైజ్ చేస్తే బెడ్ రెస్ట్ హాస్పిటల్ అడ్మిషన్ అయితే హాస్పిటల్ అడ్మిషన్ చేయాలి. అట్లాగా మనము డెంగ్యూ వల్ల వచ్చే నష్టం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మీ హాస్పిటల్లో నెంబర్ డబుల్ అయింది అంటున్నారు, అంటే జనాలు చూస్తే బయట చాలా విపరీతంగా కనిపిస్తున్నారు. సో మెడిసిన్ కానీ డాక్టర్స్ కానీ ఎంతవరకు అవైలబుల్లో ఉన్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు మాలాంటి వాళ్ళకి. సో మీరు సూపరింటెండెంట్గా ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా వర్క్ చేయగలుగుతున్నారు ఉన్న దీంతో? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయనా? ఉంటాయని నా ఉద్దేశం, తక్కువ ఉంటాయని. ఐఎమ్ సారీ. ఎందుకోసమంటే నేను ఈ హాస్పిటల్లో నుంచే చదువుకున్నాను, ఇక్కడనే నేను 20 years నుంచి ఉన్నాను. మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసి వర్క్ అసలుకి ఈ వర్క్ గురించి చెప్పట్లేదు సార్, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ గురించి కానీ వీటి గురించి నేను చెప్తున్నాను. ఆ విషయంలో కొంత మనం ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ పరిస్థితి లేదు. అద్దాల మేడలు కనిపిస్తుంటుంది, మీరు 2 తర్వాత ఇక్కడ చూడండి, మీ కెమెరా పెట్టి చూడండి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మన దగ్గరికి పంపించేస్తుంటారు. సో నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ బేసిక్ మెడిసిన్, బేసిక్ వ్యాక్సినేషన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద బెస్ట్ వ్యాక్సినేషన్. 86% కవరేజ్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా గిని, తెలంగాణ గిని, బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. కోల్డ్ చైన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మెయింటైన్డ్. సో బేసిక్ ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంటుంది. అండ్ డాక్టర్స్ ప్యూర్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, ప్యూర్లీ క్వాలిఫైడ్. midnight 2 o'clock 3 o'clock యూ కమ్ అండ్ సీ, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. సో అందుకోసం వర్క్ ఫోర్స్ ఈజ్ మోర్. అండ్ బేసిక్ డ్రగ్స్ రేర్ డ్రగ్స్ 1-2 ఉంటాయి, అవి వెరీ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. అవి లేనప్పుడు గవర్నమెంట్ పాలసీలో అవి ఉండవు. 100 మందిలో 99% ఆఫ్ ద పీపుల్ షుడ్ గెట్ బెనిఫిట్ అనేసి డిజైన్ చేసుకుంటుంది. దాని ప్రకారం అయితే డెఫినెట్లీ అవర్ సర్వీసెస్ నో వే కంపేర్. ఏమంటున్నాండి, ఇప్పుడు ఇక్కడ ఫార్మసీ ఉంది హాస్పిటల్ పక్కనే, కిటకిటలు ఆడుతున్నది ఆ ఫార్మసీ. మెడిసిన్ అన్నీ అవైలబుల్ లేకపోవడమే కదా సార్. మీరు చెప్పండి, గవర్నమెంట్ ఇచ్చే డ్రగ్ కొంతమంది పేషెంట్స్ మాకు ఇదే డ్రగ్ కావాలని వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే డ్రగ్గే బెస్ట్ మాకు డ్రగ్ అనేసి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ మంచి కాదు అనేసి వాళ్ళ అపోహ. దానికి మనం చెప్పినా కౌన్సిల్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు మాకు ఇంజెక్షన్ ఇవ్వండి, ఇప్పుడు అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళు తగ్గారు. సో ట్యాబ్లెట్లు ఇప్పుడు అవసరమైతేనే మేము అడ్మిట్ చేస్తాం. సో వీ డోంట్ రైట్ నాట్ ఈవెన్ వన్ ప్రిస్క్రిప్షన్ అవుట్ సైడ్. ఎందుకోసమంటే గవర్నమెంట్ సప్లై ఉంది. ఏదైనా 1-2 షార్టేజ్ ఉండొచ్చు, ఆ రోజుకి షార్టేజ్ ఉండొచ్చు, సడన్గా లోడ్ వచ్చినప్పుడు మనకు కూడా అన్నం కర్రీ ఉండకపోవచ్చు, అట్లా షార్టేజ్ ఉంటుంది. ఇమీడియట్గా మేము స్టోర్కి పెట్టుకుని మళ్ళీ సెంట్రల్ స్టోర్ నుంచి మేము తెప్పించి నెక్స్ట్ డే నుంచి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఓపీకి వచ్చిన వాళ్ళు ఇన్ పేషెంట్స్గా జాయిన్ అవుతున్నారు? అంటే ఇది అంటే పరిస్థితి సివియారిటీని ఇప్పుడు ఐ కెన్ సే రైట్ నౌ పర్ డే 60 నుంచి 70 మంది పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు. సో ప్రతి డే 60 నుంచి 70 పిడాట్రిక్స్ చిన్నపిల్లలది. మళ్ళీ ఇందులో నేను న్యూ బోర్న్స్ తీసేసినాను, నెలలోపల బేబీస్ని కాదు. నెలలోపల బేబీస్ ఒక 20-25 అడ్మిట్ అవుతాయి.
వైరస్ బారిన ఈ దీని అందుకోసమే పిడాట్రిక్స్ వాళ్ళు ఈ సీజనల్ డిసీజెస్ తోటి 60 నుంచి 70 వరకు అడ్మిట్ అవుతారు. సో ఎనీవే మీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా పేషెంట్స్ వచ్చినా మెరుగైన వైద్యం అందించగలుగుతున్నాం. మన హాస్పిటల్ ఎక్సలెంట్. మన ఐ హ్యావ్ ఏ సాలిడ్ అసిస్టెంట్స్, సాలిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. సో వీ కెన్ హ్యాండిల్ దీనికి ఇంకా ఎక్కువ వచ్చినా హ్యాండిల్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ రవికుమార్ గారితో నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఒక చిన్న వీడియో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.